అమరావతి రైతులు మేము చచ్చిపోతున్నామని 100 ఉత్తరాలు రాసి పీఎంకి కారుణ్య మరణాలకి ఇమని రాసినప్పుడు నువ్వు పట్టించుకున్నా? ఓడి సంతకాలు ఎవడు పట్టించుకుంటాడు? సన్నాసులారు మీ కోడి సంతకాలే పట్టించుకోరు. మేము చస్తున్నామంటే నీకు లెక్కలేదు. పెట్టుకోండి పీఎంకి రాష్ట్రపతికి అన్నావు. మా ఉత్తరాలు కింద ఇన్ని కట్టలు పంపించాం ఢిల్లీ. రాసి మేము ఉరికోడు వేసుకోబోయాం, చచ్చిపోతామయ్యా, మేమేం చేయలేమని. అయినా నీకు చలనం రాలా. అట్లాంటిది ఇవాళ నీకు ఒక కాలేజీలకి చలనం వస్తుంది. కాబట్టి మేమైతే ఇంకా ఈ కోటి సంతకాలు కాదు, 5 కోట్ల సంతకాలు పెట్టించినా కూడా చంద్రబాబు గారికి లెక్కే లేదండి. ఆయన చేయాలనుకున్న పని జనం మెచ్చుకుంటారు. కంపల్సరీ ఆయన ముందుకొచ్చి ఆయన చేయాలని పని చేస్తాడు. ఏదైనా జనానికి ఉపయోగపడి చేశాడంటే అది చంద్రబాబు గారు చేస్తారండి. విజనరీ లేడు, ఆయన ముందు చూపు బాగుంది. ఎప్పటికైనా సరే ఆయన ఇవాళ ఉండాలి, లేకపోయినా ఇదంతా జరగాలని ఆయన కూడా ఇప్పుడు ఈ రోడ్లు కానీ ఏ అయినా మరి ఆయన ఇప్పుడు 75 ఏళ్ళు వచ్చినాయి. ఇంకా భవిష్యత్తులో 50 ఏళ్ళకి సరిపడా ఉండాలన్నట్టు చూస్తున్నాడు. ఇక్కడ కూడా రోడ్లు కూడా ఇప్పుడు ప్రజెంట్ రోడ్లు కూడా ఆయన ఇంతంత ఎందుకంటే 50 ఏళ్ళ సరిపడా అప్పుడు ఎవరుంటారోలే ఇప్పుడు వేద్దాం మనం అంటున్నాడంటే ఆయన విజనరీ ఎంత ఉందో చూడాలి మరి.